హత్య జరిగింది. హత్య మీన్స్ ఆత్మహత్య. తుపాకీతో కాల్చుకొని వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలే అంటున్న పోలీసులు. ఈ నెల 14వ తేదీన ఎంగేజ్మెంట్కి ముహూర్తం అట. అంతలోనే విషాదాంతం. ఏం జరిగింది మరి? కారణాలు ఏంటి? ఇది ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్. ఎంత చిన్న ఏజ్, 29 ఇయర్స్. మొన్ననే ఉద్యోగం వచ్చి ఉంటుంది. తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. వాజేడు మండలం పూసూరులోని ఫెరియాడో రిసార్ట్లో సోమవారం ఉదయం 6:37 ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రిసార్ట్లోని 107వ నెంబర్ గది నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించడంతో సిబ్బంది అక్కడికి పరుగున వెళ్లేసరికి హరీష్ విగతజీవిగా పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించారు. వెంకటాపురం సిఐ కుమార్, ఎస్ఐ తిరుపతిరావు గదిని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన రుద్రారపు రామన్న, మల్లికాంబ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు కుమారస్వామి సిఐఎస్ఎఫ్కి ఎంపికై ప్రస్తుతం ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఆయనకు పెళ్లైంది. చిన్న కుమారుడు హరీష్ అన్నను ఆదర్శంగా తీసుకొని ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవగా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయిండు. జాబ్ కొట్టిండు. శిక్షణ పూర్తి చేసుకొని ములుగు పేరూరు పోలీస్ స్టేషన్లో పనిచేసిండు. ఇటీవల వాజేడుకు బదిలీపై వచ్చిండు. పెండ్లి ఇంట్లో తీవ్ర విషాదం. రామన్న దంపతులు ఇటీవల కొత్త ఇంటిని నిర్మించారు. హరీష్కు వరంగల్కు చెందిన ఒక అమ్మాయితో పెళ్లి సంబంధం ఖాయం చేశారు. ఈ నెల 14వ తేదీన ఎంగేజ్మెంట్ చేయాలని ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇరు కుటుంబాల వారు కొత్త దుస్తులు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే పిడుగులాంటి వార్త వారిని దుఃఖసాగరంలో ముంచింది. కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం అలుముకున్నది. సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు విలపించారు. పెద్ద కుమారుడు వచ్చే వరకు మృతదేహాన్ని తరలించొద్దంటూ అంబులెన్స్కు అడ్డంగా కూర్చొని రోదిస్తున్న తల్లిని ఓదార్చడం కష్టంగా మారింది. కోరుకొని ఎంపిక చేసుకున్న ప్రాంతం అట. ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరీష్ విలేకరులతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతోనే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు వెల్లడించారు. వాజేడులో పనిచేసేందుకు కోరుకొని మరి హరీష్ ఇక్కడికి ఎస్ఐగా వచ్చాడు. ఆత్మహత్య కారణాలు తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బండారి కుమార్ పేర్కొన్నారు. యువతి రోధిస్తున్న వీడియో వైరల్. హరీష్ మృతదేహంపై పడి ఒక యువతి రోధిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఏదైనా ప్రేమ వ్యవహారం ఆయన ఆత్మహత్యకు దారితీసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం రిసార్ట్కు వచ్చిన ఎస్ఐ, యువతి మధ్య ఏదైనా వివాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉన్నది. పోలీసులు కూడా ఈ కోణంలో విచారిస్తున్నారు. సో ఆయనకి మ్యారేజ్ అయింది కాబట్టి ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పోలీసులు తేల్చాలి.